హలో స్టూడెంట్స్, మీరు చూస్తున్న ఇమేజ్ హెన్రీ ఫైల్. ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్ అని అంటాం. ఇతను 1841లో జూలై 29th ఇస్తాంబుల్ అనే ప్లేస్లో జన్మించారు, టర్కీ కంట్రీ. సో వీళ్ళ ఫాదర్ ఒక ఇంజనీర్. అతను 1847లో వీళ్ళ ఫ్యామిలీని ప్యారిస్కి షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత ఇతని ఎడ్యుకేషన్ అంతా కూడా ప్యారిస్లో జరిగింది. 1860కి ఇతను కోల్ మైనింగ్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఫ్రాన్స్ కోల్ మైనింగ్ కంపెనీలో ఇంజనీర్గా జాయిన్ అయ్యారు. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఇతను 1888లో అదే కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గా ప్రమోషన్ తీసుకున్నారు. అయితే ఆ మూమెంట్లో ఆ కంపెనీ పూర్తిగా డౌన్ఫాల్లో ఉన్నింది. అంటే పూర్తిగా లాస్ అయిపోయింది. ఈవెన్ బ్యాంక్రప్సీ కిందకు వచ్చేసిందనమాట. బట్ ఇతను కొన్ని స్టాండర్డ్స్ అప్లై చేసి దాన్నే మనం ప్రిన్సిపల్స్ అని కూడా అనొచ్చు. సో అవన్నీ కూడా అతనికి ఏమైందంటే సక్సెస్లో మార్కులు తీసుకెళ్ళింది. ఆ కంపెనీ లాస్ నుండి ప్రాఫిటబుల్ కంపెనీగా మారింది. అయితే ఇతను ఏవైతే ఆ ప్రిన్సిపల్స్ ఫాలో చేశారో దాన్ని సక్సెస్ అయినాయి కాబట్టి అవి మేనేజ్మెంట్లో ప్రతి చోట యూజ్ చేసేటట్టుగా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అది ఒక బుక్ ఫామ్లో ఇతను ఎంటర్ చేశారు. దాని తర్వాత ఇతను నంబర్ ఆఫ్ బుక్స్ అనేది రాశారు. సో ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి వరల్డ్ వైడ్గా ఇతను మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతను 1925లో నవంబర్ 19న ఇతను చనిపోయారు. ఓకే. సో ఇంక దాని తర్వాత ఇతను ఏవైతే ఆ బుక్స్ రాశారో, ఏవైతే ప్రిన్సిపల్స్ ఫాలో చేశారో అది ఇప్పుడు మనకు వరల్డ్ వైడ్గా దాన్నే మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్గా మనం గుర్తిస్తున్నాం ఈరోజు.